కరీంనగర్ శివారు గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన అగమ్య గోచరంగా మారింది. కోట్ల రూపాయల రాబడి ఉన్నా సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఎడతెగని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నగరంలోనే విలీనమైన పల్లెల్లోనే ఇంతటి దుర్భర పరిస్థితి ఉంటే గ్రామ పంచాయతీల్లో అంతకన్నా అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. కరీంనగర్ నగరంలో విలీనమైన రేకుర్తిలో రహదారులు, మురుగు కాలువలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. శివారు ప్రాంతంపై అధికారులు సీతకన్నేశారు. ఫలితంగా కరీంనగర్ నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డంతా కంకర తేలి నడవలేని దుస్థితి నెలకొంది. చీకటైతే గాఢాంధకారానికి తోడు దొంగల భయం ఉందన్న ప్రజల మొరకు స్థానిక వార్డు సభ్యుడు మనోహర్ స్పందించారు. విద్యుత్ స్తంభాల కోసం ట్రాన్స్కో, పంచాయతీరాజ్ శాఖలను పలుమార్లు సంప్రదించారు. ఫలితం లేకపోయింది. విసిగి వేసారి చివరకు సొంత ఖర్చుతోనే తాటి చెట్లను తీసుకొచ్చి విద్యుత్ స్తంభాలుగా ఏర్పాటు చేశారు. 3 ఏళ్లలో 54 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు కాగితాల్లో లెక్కలు కనిపిస్తున్నా హరిహర నగర్ వాసులకు తాటి చెట్ల విద్యుత్ స్తంభాలే పెద్ద దిక్కుగా మారాయి. ఇక్కడ చీకటి ఉండే మహిళలు అందరూ చెప్పారు, మాకు ఈ దారిన వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. వార్డు మెంబర్ గారు ఇక్కడ మహిళల మెడల నుంచి గొలుసులు ఎత్తుకపోవడం, దొంగతనాలు జరిగినాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను స్పందించి ఇదంతా చెట్లు సాఫ్ చేయించి ఏఈ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా పరిస్థితి ఉన్నది, బాగా చీకటి ఉంది, ఇది చూడండి సార్ అంటే వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి చూసి అన్నీ చేయాలంటే 4 లక్షల వరకు ఎస్టిమేషన్ అయితే మనోహర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను గ్రామ పంచాయతీకి వెళ్ళి సర్పంచ్ గారికి కార్యదర్శికి చెప్పిన. వాళ్ళు ఏమన్నారు, అబ్బా ఒక వార్డుకు ఇన్ని లక్షలు పెట్టడం అంటే ఇబ్బంది అవుతుంది అని అన్నారు. సరే ఇక మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే ఆలోచనతోటి ఈ తాటి ముద్దులు అవి తీసుకొచ్చి ఏర్పాటు చేసిన సార్ నా సొంత ఖర్చులతోటి. దాదాపు 1,00,000 పైన 1,30,000 దాకా ఖర్చు పెట్టిన సార్ వీటికి. కానీ ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్మనెంట్ సోర్స్ ఎత్తే ప్రజలకు మేలు చేకూర్చినట్టయితే సార్. కచ్చాదారులకు తోడు మురుగు కాలువల్లో పూడుకు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డు వైపున స్తంభాలు వేయకుండా తాత్కాలికంగా ఈ తాటి స్తంభాలు వేసి లైట్ కల్పించినారు సార్. ఈ రోడ్డు ఏమాత్రం బాగలేదు. ఈ రోడ్డు మీద పోతుంటే బండలు తగిలి పంచర్లు కావటం, ఈ మోరు దుర్గంధమైనటువంటి వాసన ఇవ్వటం. ఇక్కడ సార్ ముందటైతే ఇంకా పోలేనటువంటి పరిస్థితి. వాటర్ నిలుస్తాయి సార్, ఏమాత్రం వర్షం పడ్డా కానీ వాటర్ నిలుస్తూ ఉంటుంది. ప్రాంతము శివారు ప్రాంతం కావడం మూలంగా మాకు రహదారులు కానీ మురికాలువలు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి. మాకు ఎండాకాలంలోనే ఎంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అంటే మాకు బండ్లు కానీ టైర్లు కానీ మా ప్రయాణం చేస్తున్న వాహనాలన్నీ కూడా మురికి నీళ్ళలో నుంచి ప్రయాణం చేయాల్సిన సందర్భం ఉంది. రాత్రిపూట కూడా మాకు ఆ నీళ్ళలోకి వెళ్ళి నడవాలని చెప్పేసి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లవలసిందిగా, మీ ద్వారా తీసుకెళ్లవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యుత్ శాఖకు ప్రజల సమస్యలు కాదు, తమకొచ్చే రెవెన్యూ ముఖ్యమనడానికి ఈ రేకుర్తిలో ఈ నాటిన విద్యుత్ స్తంభాలే నిదర్శనం. తమ ప్రాంతానికి విద్యుత్ ఏర్పాటు చేయడానికి విద్యుత్ స్తంభాలు కావాలని కోరినప్పటికీ తమకు 4 లక్షల రూపాయలు చెల్లిస్తే తప్ప తాము ఇక్కడ ఏర్పాటు చేయలేమని చెప్పడంతో ఈ వార్డు మెంబర్ స్వయంగా తాటి చెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ స్పందించి ఇక్కడ విద్యుత్ పోల్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.